ఉంటుంది. ఎవరికి కాల్షియం లెవెల్ నార్మల్గా ఉండదు. వాళ్ళు ఎప్పటి నుంచి ఉత్పత్తి అవుతాయి? మనం గర్భంతో నిలబడిన మొదటి రోజు నుంచే దేవుడు మన బాడీలో స్టార్ట్ చేసింటాడు. సరేనా? అవి డెలివరీ అయిన తర్వాత బయటికి వస్తాయి. అర్థమైందా? కొంతమంది చెప్తుంటారు 9 నెలలకే నీరు కారుతున్నాయి అని చెప్పేసి. అది మామూలే. కొన్నిసార్లు 5 నెలలకు కారుతాయి, అది కూడా మామూలే. అర్థమైందా? మనము ఐరన్ కాల్షియం అనేది ఖచ్చితంగా 16 వారాలు అంటే 4 నెలలు పడ్డాక. ఎందుకు ఫస్ట్ 3 నెలల్లో ఐరన్ కాల్షియం వేసుకోరు? మీరు అడుగుతుంటారు కదా కొంతమంది, రక్తం తక్కువ ఉంటే ఫస్ట్ 3 నెలలకే ఇవ్వచ్చు కదా ఐరన్ టాబ్లెట్లు, మీరు ఎందుకు ఇవ్వలేదు అని చెప్పేసి ఒకరిద్దరు నన్ను అడిగారు. సో ఫస్ట్ 3 నెలల్లో వాంతులు అవుతాయి. వాంతులు ఉన్న వాళ్ళు ఐరన్ టాబ్లెట్లు వేసుకుంటే ఇంకా ఎక్కువ అవుతాయి, అజీర్తి ఎక్కువ ఉంటుంది, అందుకు ఇవ్వరు. ఓకే, ఈ ఐరన్ కాల్షియము ఎప్పుడు స్టార్ట్ చేయాలి? 4 నెలలు పడ్డాక స్టార్ట్ చేయాలి. డెలివరీ తర్వాత 3 నెలల వరకు వేసుకోవాలి. ఓకేనా? వీటితో పాటు ఇంకేమేమి తీసుకోవాలి జాగ్రత్తలు అంటే, డైలీ గర్భవతి ఉన్నప్పుడే ఈ రాగి ముద్ద, రాగి సంకటి, రాగి మాల్ట్ ఖచ్చితంగా తీసుకోండి. మనం ఎన్ని పాలు తీసుకున్నా కూడా రాగిలో ఉన్నంత కాల్షియం దేంట్లో ఉండదు. అర్థమైందా? సో మెయిన్ ఇంపార్టెంట్. ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే, ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు డెలివరీ తర్వాత ఒకటే బ్రెడ్ తింటారు. ఈ బ్రెడ్ అనేది కేవలం మైదా. బ్రెడ్ పాల నుంచి వస్తుంది అనేది అపోహ, అది వదిలిపెట్టండి. సో మీకు ఎంతమంది బ్రెడ్ తెచ్చిచ్చారు మిమ్మల్ని? మీ బిడ్డను చూస్తున్న వాళ్ళు చేతులు ఎత్తండి. అన్నది ఎవరెవరు తెచ్చినారు బ్రెడ్? ఎంతమంది తెచ్చినారు మీకు బ్రెడ్? అందరికి తెచ్చినారా? ఇక్కడ 3 నెలలు, 5 నెలలు, సంవత్సరం పిల్లలు ఉన్న వాళ్ళు ఎంతమంది నీకున్నారు కదా? నీకు డెలివరీ తర్వాత ఎన్ని బ్రెడ్ ప్యాకెట్లు తిన్నావు? పాలు పడ్డాయా? కాదు, బ్రెడ్ తింటే పడ్డాయా? బ్రెడ్ తింటే పాలు పడవు, కేవలం అజీర్తి అవుతుంది, ఇంకా మోషన్ గట్టిగా వస్తుంది, పొట్టలో గ్యాస్ ఎక్కువ అవుతుంది. బ్రెడ్ తినడం వల్ల పొట్టపడి లావు అవుతారు. అర్థమైందా? ఇదొకటి, బ్రెడ్ తినకండి. ఇంకొకటి, తల్లి పాలు తాగితేనే బిడ్డకు పాలు వస్తాయి అనేది కూడా అపోహ. సరేనా? తల్లి పాల నుంచే బిడ్డకు పాలు వస్తాయి అనేది కాదు. తల్లి పాలు తాగకపోయినా పాలు పడతాయి. పాలు ఎక్కడెక్కడి నుంచి వస్తాయి? తల్లి రక్తము, ఎముకల నుంచి కాల్షియము, నీరు. నీరు 90% నీరు ఉంటుంది. సో మీరు రోజుకు 5 లీటర్లు తాగినా ఏం కాదు, ఏం పొట్ట పడదు. అర్థమైందా? ఇక్కడ ఎవరెవరు పిల్లలు కాకుండా ఆపరేషన్లు అయినారు? ఇంకా నువ్వు పొట్ట పడిందా నీకు? పాలు వస్తున్నాయి కదా, నీళ్ళు తాపండి. నీళ్ళు తాపకపోతే, ఒక చెట్టుకు నీరు పోయకపోతే ఎలా ఉంటుందో దాంతో సమానం. సరేనా? నీళ్ళు తాపాలి ఖచ్చితంగా. అది దేంట్లో అయినా, సూప్ అయినా కానీ, నీళ్ళైనా కానీ, టెంకాయ నీళ్ళైనా కానీ, పండ్ల రసాలు కానీ, సరేనా? నీళ్ళు ఖచ్చితంగా తాపాలి. లెక్క పెట్టుకోండి, పెద్ద గ్లాసులో ఒక 20 గ్లాసులు తాగాలని చెప్పేసి లెక్క పెట్టుకొని మరి తాగండి, పాలు ఎందుకు రావని చెప్పేసి. సరేనా? సో ఇన్ని చేసినా కూడా కొంతమంది పాలు రావట్లేదని బాధపడతారు. సో దానికి ఇప్పుడు అంటే పదార్థాలు ఉన్నాయి, ఇన్ని తిన్నా రావట్లేదు. సో ఒకటి, తల్లిలో ఏమవుతుంది? టెన్షన్ స్టార్ట్ అవుతుంది. పాలు రావట్లే అని చెప్పేసి. పక్కన 2-3 అమ్మలక్కలు వస్తారు. మా అమ్మకి ట్యాప్లాగా వచ్చే పాలు అంటారు. ఇట్లా పిండితే ఇంకా ట్యాప్ కొలాయి తిప్పినట్టు వస్తాయని పాలు అంటారు. అలా ఏం రావు. బిడ్డకి ఎంత కడుపు నిండుతాయో అన్నీ వస్తాయి పాలు. సో మీరు ఇప్పుడు అందరు పిండినా కూడా 1 లీటర్ రావు పాలు. మహా అంటే పాలు ఒక 200 ml, అంటే ఇంతమైన ఒక పెద్ద చిన్న గ్లాసు నిండమైన వస్తాయి అంతే. సరేనా? అంతకంటే రావు పాలు. కానీ బిడ్డ తాగితే మాత్రం చాలా వస్తాయి. అవి ఎందుకంటే లోపలే ఉండిపోతాయి పాలు, అన్నీ బయటికి రావు. సరేనా? సో ఇప్పుడు ఎవరైనా బేబీస్ అడ్మిట్ అయి ఉంటారు ఇక్కడ కానీ వేరే హాస్పిటల్లో కానీ, వాళ్ళు వచ్చి నాకు చెప్పేది ఏంటంటే,
పిండితే ఇన్నే వస్తున్నాయి అంటారు. పిండితే ఇన్నే వస్తాయి, కానీ బిడ్డ ఎప్పుడైతే గుంజుతాడో, పాప కానీ బాబు కానీ ఎప్పుడైతే సొన పెట్టి గుంజుతారో బేబీ నోటుతో, అప్పుడే పాలు అనేది మెదడు నుంచి వెళ్ళి ఓ బిడ్డ వచ్చింది ఖచ్చితంగా నేను పాలు ఇవ్వాలి అని చెప్పేసి గుంజుతారు, అప్పుడు పాలు ఇస్తారు. ఓకేనా? ఎప్పుడైతే నీళ్ళు మీరు ఎక్కువ తాగుతూ ఉంటారో ఇంకా ఎక్కువ వస్తాయి తప్ప, మీరు రాలేదు అని ఎప్పుడు అనుకుంటారో ఇంకా తగ్గుతాయి పాలు. వస్తాయి అనుకోండి. ఎప్పుడైనా డెలివరీ తర్వాత 3 నెలల నుంచి 6 నెలల వరకు మీ పక్కన వాళ్ళ మాటలు వినకండి. అర్థమైందా? 90% అన్నీ అపోహలే ఉన్నాయి. నీళ్ళు తాగకండి, పాలు రావట్లేదు అనే మాటలు వినొద్దు. ట్రై చేయండి. ఎప్పుడైతే ఎంత ఏడు ఆపట్లేదు, మీ పాలు సొన్న తాగిన తర్వాతనే పై పాలు పట్టించండి, అంతేకాని అప్పటి వరకు పట్టించకూడదు. అర్థమైందా? ఫస్ట్ 15 రోజులు 21 రోజులు కష్టపడ్డారంటే తర్వాత 1.5 సంవత్సరం వరకు మీకు దేవుడు ఇచ్చిన ఒక వరం తల్లిపాలంటే. అర్థమైందా? సరేనండి, మీరందరూ ఇంతసేపు మన గైనకాలజీ మేడం, మన పీడియాట్రిక్స్ మేడం, సో మన గైనిక్ మేడము, మన పీడియాట్రిక్స్ మేడము చెప్పినవన్నీ చూశారు కదా. బిడ్డ పుట్టేంత వరకు మేడం చూస్తారు, బిడ్డ పుట్టిన దగ్గర నుంచి మేడం చూస్తారు. సో నేనేం చేస్తానంటే బిడ్డ పుట్టే వీళ్ళకి ఇచ్చే అప్పచెప్పే మధ్యలో మీ డెలివరీ అప్పుడు నేను చూస్తానన్నమాట, సిజేరియన్ చేసేటప్పుడు కానీ ఇవన్నీ. సో మీకు మత్తు ఇచ్చే డాక్టర్ని అనుకోండి. సో మీరు ఏంటంటే మేడం చెప్పినట్టు ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్ కానీ, ఐరన్ ట్యాబ్లెట్స్ కానీ, కాల్షియం ట్యాబ్లెట్స్ కానీ మేడం చెప్పినట్టు వేసుకోవాలి, సప్లిమెంటేషన్ తీసుకోవాలి, నీరు బాగా తీసుకోవాలి. ఈ మధ్యలో మీకు సిజేరియన్ ఆపరేషన్ అయితే నడుము దగ్గర మత్తు ఇస్తాం కదా. సో అది ఇచ్చిన తర్వాత మీకు ఒక 6 గంటల పాటు కదలలేరు, ఆ తర్వాత కదులుతారు, బిడ్డకి పాలు ఇస్తారు. బిడ్డకి పాలు ఇవ్వడము సిజేరియన్ అవ్వడం ఏం సంబంధం లేదు, చక్కగా పాలు ఇవ్వచ్చు. మీకు డెలివరీ అయింది అంటేనే బిడ్డ రైట్ పాలు ఇవ్వడానికి, పాలు తీసుకోవడం మీ దగ్గర. సో మీరు ఎక్కువ కష్టపడదు, బేబీని తీసుకొని పక్కన వాళ్ళు ఉంటారు కదా, సిజేరియన్ అయితే వాళ్ళు పట్టిస్తారు కొన్ని ఇది పాటు. ఇప్పుడు ఎక్కువ ప్రేమతో మీరు ఏం చేసేస్తారంటే ఇంకా వంగిపోయి బిడ్డని ఇలా ఉంది కదా అని వంగిపోయి అడ్డదిడ్డమైన పొజిషన్స్లో పాలు ఇవ్వడం వల్ల నడుము నొప్పులు వస్తాయి. బాగా ఉన్న అపోహ ఏంటంటే సిజేరియన్ అయితే నడుము దగ్గర సూది గుచ్చుతారు, సూది గుచ్చిన దగ్గర నుంచి నొప్పి వస్తుంది అని అంటారు. సో ఆ నొప్పి సూది వల్ల వచ్చేది కాదు. మరి మిగతా వాళ్ళకి కూడా చాలామందికి నడుము దగ్గర ఇస్తాం, కానీ వాళ్ళకి ఎందుకు నొప్పి రాదు? ఎందుకంటే బిడ్డకి పాలు ఇవ్వాలి అనే ఎక్కువ ప్రేమతో మీరు మిమ్మల్ని హింసించుకుంటారనమాట, ఎక్కువ వంగడం కానీ వేరే పొజిషన్స్లో పెట్టడం కానీ. సో దానివల్ల మీ నడుము ఇదే అయ్యి మీకు ఆ ప్రాసెస్ ఒక రోజుతో అయిపోయేది కాదు కదా. మనము ఒకరోజు వంగి ముగ్గేస్తేనే ఇంకొక రోజు ఇదైతేనే మనకి కొంచెం నొప్పి వస్తుంది. మీరు అట్లా 1 సంవత్సరం పాటు చేస్తే, సో మీ పొజిషన్ మీ కంఫర్ట్ మేడం చెప్పారు కదా, మీరు కంఫర్టబుల్గా కూర్చొని మీరు పాలు అందించాలి. సరేనా? మీ కంఫర్ట్ కూడా ఇంపార్టెంట్. పాలు బాగా పట్టాలంటే అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ బ్రెడ్ కాదు, అవన్నీ కాదు, నీరే. పాలు కూడా కాదు, అంటే పాలు పట్టాలంటే పాలు తాగాలని కూడా కాదు, నీరు, బలం, పౌష్టికాహారం అంటే బ్రెడ్ కాదు, రాగి జావా, ఆకుకూరలు, పప్పులు అవి తింటే మళ్ళీ చీమ పడతాయి అనే అపోహ కూడా ఉంది మీ దగ్గర. పట్టదు, చీముకి పప్పులకి సంబంధం లేదు. ఇంకా స్కార్స్ తొందరగా హీల్ అవుతాయి పప్పు పదార్థాలు తింటే. పప్పు పదార్థాలు కానీ చికెన్ కానీ ఇట్లాంటివన్నీ, గుడ్లు ఇవన్నీ తింటే మనం తొందరగా కోలుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ బిడ్డకి పౌష్టికాహారం అందాలన్నా కూడా మనకి కంఫర్టబుల్గా ఉంటుంది. ఓకేనా? అండ్ ఇంకేం చెప్పారు, పొజిషన్స్ ఇందాక చూపించారు కదా. సో బిడ్డకి ఏ రకంగా కంఫర్టబుల్లో, మీకు ఏ రకంగా కంఫర్టబుల్లో అట్లా ఇస్తూ ఉండండి. బిడ్డను ఎక్కువసేపు నిద్రపోనివ్వండి, మధ్యలో పాలిస్తూ ఉండండి. పక్కనున్న వాళ్ళు తల్లులు ఏం చేస్తారంటే యూజువల్గా మా పిల్లని ఎక్కువ పడుకోబెడదామనేసి బిడ్డని తీసుకెళ్ళిపోవడము, బిడ్డని మదర్ దగ్గర ఎక్కువసేపు ఉండనివ్వకుండా ఉండడము చేస్తారు. సో అది చాలా తప్పు. వీలైనంత వరకు బిడ్డని అమ్మ దగ్గర ఉండనివ్వడమే కరెక్ట్ పద్ధతి.
అంటే పడుకోనివ్వండి, కలిసే పడుకోనివ్వండి, కలిసే తినివ్వండి, కలిసే మాట్లాడుకోనివ్వండి, కబుర్లు చెప్పుకోండి పిల్లలతో. అప్పుడు బాండింగ్ ఏర్పడుతుంది. సో కేవలం పాలిచ్చడానికే తల్లి కాదు, సో పాలు ఇవ్వడానికే తల్లి దగ్గర తీసుకెళ్ళి పెడతారు, అది తప్పు. అప్పుడు బాండింగ్ ఏర్పడదు. పాలు తగ్గడానికి ముఖ్య అంశం అదే. సో ఆక్సిటోసిన్ అనే హార్మోన్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది? మనం హ్యాపీగా ఉన్నప్పుడు రిలీజ్ అవుతుంది. మనం హ్యాపీగా ఎప్పుడు ఉంటాము? ఊర్లో వాళ్ళందరూ వచ్చి మన ముందు కూర్చుంటే హ్యాపీగా ఉంటామా? మన బిడ్డ మనతో ఉంటే మనం హ్యాపీగా ఉంటాము. సో బిడ్డను మీ దగ్గరే ఉంచుకోండి, వాళ్ళని ముద్దు చేయొద్దు అన్నట్ల చేసుకోండి. కాసేపు మీరు స్నానానికి వెళ్ళినప్పుడు, మీరు నిద్రపోయినప్పుడు, మీరు ఏదో పనిలో ఉన్నప్పుడు పట్టుకొనియండి. మిగతా టైం అంతా మీ దగ్గర ఉంచుకోండి. ఇంకో ఇవిడ చూడండి చక్కగా ఎలా పెట్టుకున్నారు. అలా దగ్గరే ఉంటే ఆ బిడ్డకి ఆవిడకి మధ్య బాండింగ్ బాగా డెవలప్ అవుతుంది. ఆమె హ్యాపీగా ఉంటే ఆక్సిటోసిన్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఆక్సిటోసిన్ హార్మోన్ రిలీజ్ అయితే పాలు బాగా ఉత్పత్తి అవుతాయి. సింపుల్ లాజిక్, అంతేనా? ఇప్పుడు మన దగ్గర పనులు చేసే వాళ్ళు కూడా అట్లనే చేస్తారు కదా, చూస్తాము. బిడ్డని ఎత్తుకునే ఉంటారు, పని చేసుకుంటూనే ఉంటారు. బిడ్డని కనడం అనేది అదేమి రోగం కాదు, అదొక ఫిజియాలజీ. సో దాన్ని మనం గర్వంగా చూసుకోవాలి, చెప్పుకోవాలే తప్ప అది ఒక మనం ఏదో చేయలేము, మనం ఏదో మనకి వల్ల కాదు అనేటట్టు చేయొద్దు. తల్లులు కొంచెం అదే తల్లితో ఉండేవాళ్ళు కొంచెం సపోర్ట్ చేస్తే కోలుకున్నాక ఇంకా బెటర్గా చేసుకోవచ్చు. సరేనా? సో మిగతావన్నీ మన మేడమ్స్ ఇద్దరు చెప్పారు కాబట్టి అందరికీ బాగా అర్థమైంది అనుకుంటున్నాను. సైనింగ్ ఆఫ్. అందరికీ నమస్తే అండి. మనము మధు హాస్పిటల్ ఆధ్వర్యంలో ఈవేళ తల్లిపాల వారోత్సవాలు జరుపుకుంటున్నాము. ప్రతి సంవత్సరం ఆగస్టు మొదటి వారంలో వస్తుంది, 1వ తారీఖు నుండి 7వ తారీఖు. సో ఈ హాస్పిటల్ ఆధ్వర్యంలో జరుపుకుంటున్నాము. నేను డాక్టర్ వైష్ణవి, పిల్లల డాక్టర్గా ఇక్కడ వర్క్ చేస్తున్నాను, పిడియాట్రిషియన్గా చేస్తున్నాను. సో మీకు ఇప్పుడు వరకు చాలా విషయాలు మీతో షేర్ చేసుకున్నాం. పాలు అంటే ఎలా ఇవ్వాలి, బిడ్డని ఏ రకంగా పట్టుకోవాలి, బిడ్డకి ఎలా ఆకలి తీరుతుంది, ఆకలిని ఎలా తెలుపుతుంది, పాలు సరిపోయినాయా లేదా, ప్రతి విషయం మీతో పంచుకున్నాము. కాబట్టి మీకు అంతా నీట్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఏమైనా మీకు ఇంకా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయి, డౌట్స్ ఉన్నాయంటే తప్పకుండా మీరు అడగొచ్చు, ముందుకు రావచ్చు. ఎవరైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? డౌట్స్ అడిగిన వాళ్ళకి గిఫ్ట్ ఉంటుంది. బాత్రూమ్ ఇప్పుడు ఆమె బాత్రూమ్ గురించి అడిగేటప్పుడు గుర్తొచ్చింది. పిల్లలు డెలివరీ అయిన 2వ రోజు అలాగా బేదులు అవుతున్నాయని అందరు అడుగుతుంటారు. ఏమ్మా, పిల్లలకి పురిటి పిల్లలకి బేదులు అవుతున్నాయి అందరు అడుగుతారు. మందులు ఏమైనా ఇవ్వండి, బేదులు అవుతున్నాయి తగ్గిపోవాలి అనుకొని. ఒకటి నేను ఈ కార్యక్రమం తరపున నేను చెప్పాలనుకుంటున్నాను, బేదులు అన్నది ఆ కాన్సెప్టే లేదమ్మా. తల్లి పాలు తీసుకున్న తర్వాత బేబీకి ఒకసారి పాలు కడుపులో పడినాక ఇన్ని రోజులు ఎక్కడుంది బిడ్డ? కడుపులో ఉంది. ఏమి తీసుకున్నది కానీ ఏమీ లేదు, ఉమ్మ నీరు కొంచెం మింగుతుంది అంతే. బయటకు వచ్చినాక తల్లిపాలు సడన్గా తీసుకున్నాక ఏమవుతుంది? తన పేగులన్నీ ఒక్కసారిగా యాక్టివ్ అవుతాయి. అర్థమైందా? సో ఆ యాక్టివ్ అవ్వడం వల్ల మోషన్కి మళ్ళీ వెళ్తుంటుంది. అంతే కదా, ఎవరైనా కొత్త పని ఈరోజు నేర్చుకున్నారనుకోండి, మళ్ళీ చేయాలనిపిస్తుంటుంది. నెమ్మదిగా అలవాటు అవుతున్న కొద్దీ అది తగ్గుతుంటుంది, మళ్ళీ చెయ్యరు. సర్లే ఓకే ఇప్పుడు నాకు వచ్చేసింది అని వాళ్ళు ఊరుకుంటారు. అలానే ఒక్కసారి పాలు తాగిన వెంటనే పేగులు యాక్టివ్ అవ్వడం వల్ల మళ్ళీ వెళ్తుంటారు. రోజుకి కనీసం 15 నుండి 20 సార్లు అయ్యే పిల్లలు కూడా ఉంటారు. మోషన్కి బాత్రూమ్కి కూర్చునేది 15 నుండి 20 సార్లు కూడా కూర్చుంటారు. కానీ మీరు చూసుకోవాల్సింది, గమనించాల్సింది ఏంటంటే బేబీ యాక్టివ్గా పాలు తాగుతుందా లేదా, చనుముక పట్టుకుంటుందా లేదా, ఇంకొకటి రోజుకి 6 నుండి 8 సార్లు ఒంటికి పోస్తుందా లేదా, చక్కగా నిద్రపోతుందా లేదా, ఈ 3 విషయాలు చూసుకోండి. ఈ 3 విషయాలు బాగానే ఉన్నాయి అంటే బేబీకి ఏం ఇబ్బంది లేనట్టే. మోషన్ ప్రాబ్లం అన్నది అస్సలే కాదు, దానికి ఎటువంటి మందులు అవసరం లేదు. తల్లి మళ్ళీ పాలు పట్టించడమే దానికి ఔషధం. ఓకేనా? కాబట్టి ఈ కంప్లైంట్ వరకు అయితే అర్థమైందా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? మోషన్ టైట్గా అవుతుంది అంటున్నారు. అదేంటంటే ఇప్పుడు నేను చెప్పాను, మొదట్లోన యాక్టివ్ అవ్వడం వల్ల మళ్ళీ అవుతూ ఉంటుంది అని. చిన్నగా అది తగ్గుతుంటుంది. రోజుకి బాత్రూమ్కి కూర్చునేది అన్నది తగ్గుతూ ఉంటుంది. కొంతమంది పిల్లలు రోజుకు ఒకసారి వెళ్తారు, కొంతమంది 2 రోజులకు ఒకసారి వెళ్తారు. సో 8 వారాలు దాటిన తర్వాత బేబీకి మోషన్ కూర్చునేది ఇంకా లేట్ అవ్వచ్చు. కొంతమంది 3 నుంచి 5 రోజులు గ్యాప్ కూడా రావచ్చు.
అది కంప్లీట్గా నార్మల్, ఏం ప్రాబ్లం లేదు. ఎందుకంటే ప్రతిరోజు కూర్చోవాలని ఏమీ లేదు, అలాగని 5 రోజులకు ఒకసారి కూర్చున్నా కూడా మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు, ఓకేనా. ఒకవేళ దానితో పాటు కడుపు ఉబ్బరంగా ఉంది, కడుపు పొంగుతుంది, బేబీ నొప్పి కారణంగా చాలా ఎక్కువ ఏడుస్తుంది, వాంతులు అవుతున్నాయి, ఇలాంటి లక్షణాలు గమనించారంటే వెంటనే తీసుకురావాలి. బేబీ యాక్టివ్గా ఉంది, పాలు తాగుతుంది, ఒంటికి పోస్తుంది, కనీసం ఒక 4 నుంచి 5 సార్లైనా ఒంటికి పోస్తుంది నెలలు దాటిన పిల్లలు అంటే ఎటువంటి కంగారు అవసరం లేదు. ఏమ్మా, అర్థమైందా? ఇంకెవరికి ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? ఓకే, సో మీకు సిస్టర్ ముందు నుండి చెప్తున్నారు ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయి ఏంటి పాలు ఇవ్వడం వల్ల, ఇన్ఫెక్షన్లు అన్నవి కంట్రోల్ చేయొచ్చు అని. కానీ తల్లికి పాలు రావట్లేదు, మేము బయట పాలు పట్టాం, చాలామంది ఇక్కడ ఆవు పాలు పట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. దాని కారణంగా ఎలర్జీలు, ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. దాని కారణంగా పిల్లలు వాళ్ళ బాధ మనకు చెప్పుకోలేరు. నాకు జ్వరం వస్తుందబ్బా, నాకు నొప్పి వస్తుందబ్బా అని వాళ్ళు చెప్పలేరు. వాళ్ళకు వచ్చేది ఏంటి? ఏడుపు మాత్రమే. అర్థమైందా? తల్లులు కూడా ప్రతిదీ వాళ్ళకి గమనించుకునే అంత తెలివి ఉండదు, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ పాలు పట్టడంలో చాలా బిజీగా ఉంటారు. కాబట్టి లక్షణాలన్నీ గమనించుకోవాలి. కొన్నిసార్లు గమనించకపోవడం వల్ల చాలా సీరియస్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి, అవకాశం ఉంది. కాబట్టి అలాంటి ఏమైనా లక్షణాలు కనిపించాయి, బేబీ డల్గా ఉంది, జ్వరం వస్తుంది, పాలు తాగట్లేదు, ఊపిరి ఎక్కువగా తీసుకుంటుంది, డొక్కలు ఎగరేస్తుంది, ఇలాంటి లక్షణాలు ఏమైనా కనిపించినా వెంటనే హాస్పిటల్కి తీసుకురావాలి, మీ పిల్లల డాక్టర్కి చూపించాలి. అర్థమైందా? మన మధు హాస్పిటల్లో కూడా 24 గంటలు ఈ సర్వీసెస్ అందుబాటులో ఉంటాయి. మీ పిల్లలకి ఎటువంటి ప్రాబ్లం ఉన్నా ఏ టైంలో అయినా వెంటనే తీసుకురావచ్చు, చూపించవచ్చు. ఓకేనా? ఏమైనా డౌట్లు ఉన్నాయమ్మా ఇంకా? ఓకే, చెప్తాను. నేను డాక్టర్ కే వైష్ణవి, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్గా వర్క్ చేస్తున్నానండి మధు హాస్పిటల్ ఆదోనిలో.